హలో జనాలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఇప్పుడు పిజ్జా చేయబోతున్నాం అనమాట. సో పిజ్జా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం పదండి. సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి. ఫస్ట్ వచ్చేసి టొమాటోస్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, బటర్ ఆనియన్స్. ఓకే, ఇవి వరకు వెజ్జెస్ నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి, సో అందుకే ఇవి తీసుకున్నాను. అండ్ మెయిన్గా కావాల్సింది పిజ్జా పేస్ట్. నేను ఒకసారి పిజ్జా పేస్ట్ కూడా ట్రై చేశాను, బట్ అది రాలేదు, ఫ్లాప్ అయింది. సో అందుకోసం నేను పిజ్జా పేస్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను చెప్తాను, అది వచ్చేసింది. అండ్ సాస్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్, హెల్మన్స్ మయోనీస్, పిజ్జా పాస్తా సాస్ చేసి అట్లా బేస్ కోసం అనమాట. పిజ్జా పాస్తా సాస్ ఒకటి, అండ్ మొజరెల్లా చీజ్, దట్స్ ఆల్. అండ్ ఓవెన్. సో ఫస్ట్ మనకి ఓవెన్లో పిజ్జా బేస్ ప్యాన్ ఇస్తారు కదా, సో ఆ ప్యాన్ తీసుకొని దానికి మన దగ్గర ఉన్న బటర్ని అప్లై చేయాలి. ఇక్కడ మా చెల్లి కొంచెం సోకుల్గా ఫోక్ తోటి అప్లై చేస్తుంది. మనకి దగ్గర బ్రష్ ఉంటుంది కదా, స్పాచులా బ్రష్ లాంటివి, సో దాంతో అప్లై చేసిన ప్రాబ్లం లేదు. అది మెల్ట్ అయిన బటర్ అయితే దాంతో అప్లై చేస్తే మనకి నీట్గా అప్లై అవుతుంది. ఇది మెల్ట్ అయింది కాదు కాబట్టి మేము హ్యాండ్ తోటి అప్లై చేస్తున్నాము. ఏదో ఫేస్కి క్రీమ్ పూసినట్టుగా నీట్గా ఇట్లా అప్లై చేసుకుంటూ వస్తుంది, అవసరం లేదు. మొత్తం ప్లేట్ అంతా అప్లై చేస్తే ఒక్కసారి సరిపోతుంది అనమాట. ఎందుకనంటే బేస్ దానికి అంటుకోకుండా అండ్ అలాగే మాడకుండా ఉంటుందన్నమాట. సో ఇది పిజ్జా బేస్. ఎటు సైడ్ అయితే మనకి హోల్స్ ఉంటాయో అటు సైడ్ మనం పైకి పెట్టుకోవాలి, ప్లేన్ ఉన్న సైడ్ కిందికి పెట్టేసుకోవాలి. దానిపైన ఫస్ట్ మయోనీస్, 2 స్పూన్స్ ఆఫ్ మయోనీస్ అండ్ అలాగే 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ వేసి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బేస్ మీదనే మిక్స్ చేసేసుకొని బేస్ మొత్తం మనం స్ప్రెడ్ చేసేసేయాలి. అది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తాను, బికాజ్ చాలా స్లోగా ఉంది కాబట్టి. అండ్ అది అయిపోయాక ఇందాక మనం వేసిన రెడ్ చిల్లీ సాస్, ఇప్పుడు వచ్చేసి పిజ్జా పాస్తా సాస్ అనమాట. ఫస్ట్ నేను చేసినప్పుడు పిజ్జా పాస్తా సాస్ లేకుండానే ఓన్లీ రెడ్ చిల్లీ సాస్ అండ్ మయోనీస్తో చేశాను. ఇట్ వాస్ సో గుడ్. ఇది కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అండ్ దాని తర్వాత మనకి చీజీ ఫ్లేవర్ కోసం చీజ్ని గ్రేట్ చేసుకొని మొత్తం పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైనా ఒక బౌల్లో లేదా ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసుకొని, మీరు నార్మల్గా హ్యాండ్తో స్ప్రెడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, అలా గ్రేటర్తో చేయకపోయినా. మాకు ఎలాగో గ్రేటర్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను అలా చేసేసాను. అండ్ తర్వాత టమాటోస్ నీట్గా ఒక్కొక్కటి స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. మేము ప్రతిసారి, నేను ఇప్పటికీ చాలా టైమ్స్ చేశాను పిజ్జా, బట్ ఎవ్రీ టైం నేను ఓన్లీ వెజ్ పిజ్జా మాత్రమే చేసిన, ఎప్పుడు చికెన్ పిజ్జా ట్రై చేయలేదు. ఈసారి ఖచ్చితంగా చికెన్ పిజ్జా ట్రై చేసినప్పుడు మళ్ళీ వీడియో తీసి మీకోసం నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ టమాటో స్ప్రెడ్ చేసుకున్నాము, తర్వాత దాని మీద క్యాప్సికమ్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్, మన దగ్గర ఏవైతే వెజ్జీస్ ఉన్నాయో అవన్నీ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఇప్పుడు ఓవెన్లో చేస్తున్నాను. ఓవెన్లోనే కాదు, మనము పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ మీద. లైక్ కుక్కర్లో మన స్టాండ్స్ ఉంటాయి కదా, స్టాండ్ పెట్టేసి కుక్కర్లో పెట్టి బేస్ కొంచెం స్ట్రాంగ్గా, అంటే ఏదైతే మందంగా ప్లేట్ ఉంటుందో దాని మీద ఇది పెట్టుకుంటే చాలా బాగా అవుతుంది. అలా కూడా ట్రై చేశాను, బట్ అది నేను వీడియో తీయలేదు. ఇది ఓన్లీ ఓవెన్లో చేసింది వీడియో తీశాను. వెజ్జీస్ అన్నీ వేసాక నీట్గా మళ్ళీ ఒకసారి 1 లేయర్ ఆఫ్ చీజ్ మనం గ్రేట్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనం చీజీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది, మనకి చీజ్ పుల్ కూడా వస్తుంది అనమాట. అండ్ మీకు ఇందాక ఇంగ్రీడియంట్స్లో చూపించడం మర్చిపోయాను, ఆరిగానో సీడ్స్, ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ 2 మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్లేక్స్ కొంచెం పైన స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ యువర్ పిజ్జా ఈజ్ ఆల్ సెట్ టు గో టు ఓవెన్. ఇలా యమ్మీగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసుకుందాం రండి. ఇలా ఓవెన్లో పెట్టేసుకొని మనం మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకొని, మన ఓవెన్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో నాదైతే బ్రెడ్ స్నాక్ కాబట్టి బ్రెడ్ స్నాక్ సెలెక్ట్ చేసుకొని నేను టైమర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే స్టార్ట్ నొక్కేస్తే ఇంకా అది ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయి మొత్తం నీట్గా కుక్ అయిపోతుంది అనమాట. కుక్ అయ్యాక మీకు ఒకసారి చూపించేస్తాను. 2000 years later. సో దిస్ ఈజ్ హౌ అవర్ పిజ్జా టర్న్డ్ ఇంటూ. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. అండ్ లాస్ట్కి మా చిన్న బుల్లి చెఫ్ మీకు టేస్ట్ చెప్తారు ఎలా ఉంది ఏంటి అనేది. మీరు ఆ వీడియో మొత్తం చూడండి. అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇన్ కేస్ ఓవెన్ లేకుండా నాకు ఒకసారి స్టవ్ మీద కూడా చూపించమంటే నేను ఒకసారి చూపిస్తాను. ఇవే వెజ్జీస్ వేసుకోవాలని ఏమీ లేదు, ఇంట్లో ఏమున్నా వేసుకోండి. అంటే ఆలుగడ్డ, దొండకాయ, బెండకాయ లాంటివి కాదు.
విచ్ ఆర్ ఈజీ టు కుక్, తొందరగా ఏవైతే మనకి కుక్ అయిపోతాయనే అవి మాత్రం యాడ్ ఆన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ మై బుల్లి చెఫ్ రివ్యూ. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.